హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సాటర్డే సెప్టెంబర్ 28 ఎపిసోడ్ రివ్యూ అనమాట. ఇంకా నాకు సార్ అయితే ధూమ్ధామ్ పాటతో అయితే ఎంట్రీ ఇచ్చేసాడనమాట. ఇంకా నాకు సార్ ఫ్రైడే రోజు ఏం జరిగిందనేది చూద్దాము అని చెప్పేసి అయితే టీవీ ఆన్ చేయగానే నైట్ గుసగుసలు వినబడుతున్నాయన్నమాట. మన సోనియా అండ్ నిఖిల్ అండ్ మణికంఠ తన దగ్గరికి వెళ్ళేసి, అక్క నువ్వు సేవ్ అవుతావు అక్క, ఈ వీకు ఏ టెన్షన్ లేదక్క అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నాడు. నేను నీతో మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు, నాతో మాట్లాడకు ప్లీజ్ అని చెప్పేసి అయితే సోనియా పక్కన పెట్టేస్తూ ఉంటుంది మణికంఠని. నాకు మాట్లాడడం లేదు, నీతో కొంచెం దూరంగా ఉండు అని చెప్పేసి అంటారు. అక్క ఎందుకు అలా ఫ్లిప్ అవుతానో నాకేం తెలీదు, ప్లీజ్ అక్క సారీ అక్క అని చెప్పేసి అయితే మనకంట సోనియాతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఈ వారం సేవ్ అయిపోతావు అక్క అని కాన్ఫిడెన్స్తో చెప్తున్నాడు అనమాట. ఎంతవరకు కాన్ఫిడెన్స్ ఉంటుందో ఈ రోజుతో తెలిసిపోతుంది. ఇంకా మార్నింగ్ మనం ఓం గారు అండ్ నబీల్ మాట్లాడుకుంటున్నారు. నైట్ ఏమైనా గొడవ అయిందా సీతకి నిఖిల్కి అని చెప్పేసి అంటే, సీత ఎందుకంత అగ్రెసివ్ అవుతుందంటే సీతకు కూడా నిఖిల్ అంటే ఇష్టం సార్ అందుకే అని చెప్పేసి అంటే, అయ్యో నాకు తెలియదు, నేను ఇన్ని రోజుల నుంచి హౌస్లో ఎందుకున్నాను అని చెప్పేసి అయితే ఆదిత్య ఓం గారు నాకు ఈ విషయం ఎందుకు తెలియదు, ఉన్నాను అసలు హౌస్లో అనే క్లారిటీతో అనే కామెడీగా మాట్లాడుతూ ఉంటారు. ఇంతలోనే ఇంకా బిగ్ బాస్ ఒక ప్రిజ్మా వారు లెగ్గిన్స్ అయితే అడ్వర్టైజ్మెంట్ అయితే ఇస్తారనమాట. వాళ్ళు ఒక్కొక్కరు వేసుకొని ర్యాప్ వాక్ అయితే చేస్తారు. ఇందులో అయితే బెస్ట్ అయితే శ్రీత అండ్ ప్రేరణ డ్రెస్సింగ్ బాగుంది అండ్ వాళ్ళకి షూట్ అనిపించింది, మిగతా వాళ్ళదంతా బాగా అనిపించలేదు. ఇంకా బిగ్ బాస్ నాగార్జున సార్ అయితే ఎంట్రీ ఇచ్చేసారనమాట. హౌస్ మేట్స్ అందరూ యూ లుకింగ్ సో గుడ్ సార్ అంటే, నేను మాత్రం అంతా కూల్గా లేను అని చెప్పేసి అయితే అంటారనమాట. అందరూ అమ్మో ఏంది ఏం కథ అని చెప్పేసి ఒక టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు. హౌస్ మేట్స్ కూల్ అని చెప్పేసి అయితే మళ్ళీ వాళ్ళని జోక్ చేశాను అన్నట్టుగా కూల్ అవ్వండి అదేం లేదు అని చెప్పేసి అంటారు. తర్వాత ఇంకా గేమ్లోకి వెళ్ళిపోదాము. ఈ వారం రోజుల్లో ఎవరు కింగ్లా ఆడారో ఎవరు జీరోలాగా ఆడారో ఇప్పటి నుంచి తెలుసుకుందాము అని చెప్పేసి అయితే ఒక్కొక్కరిని అడగడం స్టార్ట్ చేసిండు. ఫస్ట్ మన మణికంఠ అయితే వచ్చేసిండు. మణికంఠ నబీల్కి కింగ్ అని ఇచ్చిండు. నెక్స్ట్ జీరోలాగా ఆడింది ఎవరు నైనిక అని చెప్పేసి, నైనికకు కూడా అంటే 200% కరెక్ట్, నువ్వు చాలా ఓవర్ థింక్ చేస్తున్నావు, అక్కడే స్టాప్ అయిపోతున్నావు, ముందుకు వెళ్ళట్లేదు, ఇంకొంచెం బాగా ఆడాలమ్మా, ఇది సరిపోదు అని చెప్పేసి ప్రేరణ నైనికకు చెప్తాడు. అండ్ నబీల్కి కూడా క్లాప్స్ కొడతాడనమాట, సూపర్గా ఆడుతున్నావు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ యష్మి వచ్చేసి, యష్మి కూడా నబీల్కి గుడ్ అంటే కింగ్లో ఆడుతున్నావు అండ్ నైనికకి జీరోలో ఆడుతున్నావు అని చెప్పేసి అయితే చెప్తుంది. అండ్ అప్పుడు నిలబడ్డప్పుడు నబీల్కి ఆడియన్స్ దృష్టిలో నువ్వు ఎలా ఆడుతున్నావో కనుక్కుందామనగానే ఆడియన్స్ అందరూ క్లాప్స్ విజిల్స్ వేయగానే అందరికీ హౌస్ మేట్స్ అందరికీ అండ్ నబీల్ కూడా ఫుల్ హ్యాపీ అనమాట. నబీల్ ఇంత బాగా ఆడుతున్నాడు, అండ్ హౌస్ మేట్సే కాదు బయట వాళ్ళకు కూడా ఇలాగే అనిపిస్తుంది అనే ఒక క్లారిటీ అయితే సోనియా గ్రూప్కి అయితే తెలిసి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మన నబీల్ వేస్తాడనమాట. నబీల్కి సీత కింగ్ లాగా ఆడింది అనిపించింది. అండ్ సీత కాదు పృథ్వీకి వేసిండు అనమాట. పృథ్వీకి కింగ్ లాగా ఆడిండు అని చెప్పి నెక్స్ట్ జీరోలాగా మణికంఠ అండ్ ఆడినది. ఎందుకు అంటే ఈయనతో ఉన్న వాళ్ళని బయటకు పంపించాలని చూస్తున్నాడు, ఈయన మైండ్ సెట్ కరెక్ట్గా లేదు అని చెప్పేసి అయితే చెప్తా ఉంటే మన నాగార్జున సారు వీడియో ప్లే చేస్తుంటారు అనమాట. ఆ రోజు ఆయన బ్యాక్ స్టెప్ వేసిండు కదా, ఎవరు వాళ్ళ గేమ్లో నుంచి తప్పుకోవాలి అంటే వీళ్ళు అడిగారు, బట్ ఆయన ఒకటే వీడియో వేసి ఆయనదే తప్పు ఉన్నట్టుగా చేసిండు అనమాట నాగార్జున సార్ కూడా. వాళ్ళు ముందు యష్మి అండ్ సోనియా నిఖిల్ వాళ్ళు చెప్పింది వాళ్ళు అసలు వీడియో ప్లే చేయలేదు, ఈయన మాత్రమే చెప్పింది ప్లే చేసి, ఇంకా నువ్వే అన్నావు కదా నీ మాట మీద స్టాండ్ తీసుకోవట్లేదు, నువ్వు క్లారిటీ లేదు అని చెప్పేసి నాగార్జున సార్ చెప్తారు. అవును సార్ అదే అర్థం కావట్లేదు, నాకు అదే అర్థం చావట్లేదు అని చెప్పేసి అయితే అంటాడనమాట. నువ్వు ఇంకొంచెం క్లారిటీ ఉండాలి, నీ ఇక్కడే క్లారిటీ మిస్ అవుతుంది అని చెప్పేసి నాగార్జున సార్ అయితే గట్టిగా చెప్పిన తర్వాత అండ్ నెక్స్ట్ ప్రేరణ వచ్చేస్తుంది అనమాట. ప్రేరణ కింగ్ వచ్చేసి నబీల్కి ఇస్తుంది అండ్ నెక్స్ట్ జీరోలాగా మన నిఖిల్కి ఇస్తుంది అనమాట. ఆయన ఎందుకు అలా ఆడుతున్నాడు ఏదాని గురించి అంటే, గేమ్లో ఓడిపోయిన తర్వాత సీత టీం నుంచి ఎవరిని తీసేయాలి అని చెప్పేసి అంటే నబీల్ని తీసేసాడు కదా, అప్పుడు హౌస్ మ్యాచ్ అంతకుముందు గేమ్లో హౌస్ కోసం ఆడుతున్నాం మనము, క్లాన్ కోసం కాదు అని మాకు చెప్పిన తనే తర్వాత ఆయన వరకు వర్షన్ వచ్చేటప్పటికి అంటే స్ట్రాంగ్ కంటెస్ట్ని తీసేసిండు, ఆయన మాట మీద ఆయన నిలబడలేదు అని చెప్పేసి చెప్తా ఉంటే, అవును నీకే కాదమ్మా మాకు కూడా అదే అనిపించిందని నాగార్జున సార్ చెప్తానమాట. నిఖిల్ ఏమైంది మరి, నువ్వే కదా సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్లో స్ట్రాంగ్ బయట కంటెస్ట్ రావద్దు అని చెప్పేసి మీరు హౌస్ మేట్స్ అందరూ కలిసి ఆడాలి కదా, మరి ఏమైంది అని చెప్పేసి అడగగానే సార్ ఎక్కడో నాకే కొంచెం మిస్అండర్స్టాండ్ అయింది, మిస్ఫైర్ అయింది అని చెప్పేసి అంటే, మిస్ అవ్వడానికి ఏ మిస్ కారణము అని చెప్పేసి అయితే నిఖిల్కి గట్టిగానే ఇస్తారనమాట మన నాగార్జున సార్.
అండ్ తర్వాత ప్రేరణ కూడా సీత వచ్చేసి నబీల్కి కింగ్ ఇచ్చేస్తుంది అండ్ నిఖిల్కి 0 ఇస్తుంది అనమాట. ఎందుకంటే నబీల్ అప్పటి వరకు నేను మర్చిపోయినా సార్, అప్పుడు ఫుడ్ తిని తర్వాత మళ్ళీ నేను చెప్పగానే టాస్క్లోకి వెళ్ళిండు. 3 hours కంటిన్యూగా నిలబడ్డాము. ఆయనకు బ్యాక్ ప్రాబ్లం ఉంది, హ్యాండ్ కూడా ఫ్రాక్చర్ అయింది అని తెలిసి నేను మర్చిపోయి ఇచ్చాను. బట్ అంత గట్టిగా ఆడడం అది నా వల్లే, సారీ అని చెప్పి అండ్ ఆయన ఫుల్ పవర్ పెట్టి ఆడండి సార్, ఆయన కింగు నా దృష్టిలో అని చెప్పిన తర్వాత 0 గురించి మాట్లాడుతున్నాడు, నిఖిల్ గురించి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. ప్రతి విషయం కూడా వాళ్ళ ముగ్గురు డిస్కషన్లో జరిగిన తర్వాత, మాకు ముందు చెప్పిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత నబీల్ని సెలెక్ట్ చేసిండ్రు. మాకు హౌస్ అందరి గురించి ఆలోచించి ఆడుతున్నాం గేమ్ అని చెప్పేసి వన్స్ లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మరి ఎవరు మ్యానిపులేట్ చేసారో తెలియదు, కానీ ఆయన నబీల్ని తీసేయడం నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఆయన అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్ అని చెప్పేసి అయితే క్లియర్గా చెప్తుందనమాట సీత. కొంచెం బ్రేక్ తీసుకున్న టైంలో నిఖిల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే, అలా ఎందుకు అంటున్నామని సోనియా అంటే, నేను నిఖిల్తో ప్రాబ్లం ఉందని నేను నాగార్జున సార్తో అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు అని చెప్పేసి అయితే సోనియా అనేసి అంటుందన్నమాట. బ్రేక్ అయిపోయిన తర్వాత కూడా నాగార్జున సార్ అదే అంటాడు. ఏమైంది చిన్న డిస్కషన్ అంటే సీత చెప్తుంది, సార్ నిఖిల్తో ప్రాబ్లం ఉంటే ఇదే జరుగుతుంది సార్ మన హౌస్లో, నిఖిల్తో ప్రాబ్లం ఉంటే మేము నిఖిల్తో డిస్కస్ చేస్తున్నా కానీ ఈమె సోనియా వచ్చేసి మధ్యలో డిస్కస్ చేస్తారు, ఈమెకి ఏం అవసరమో అని చెప్పేసి అయితే అంటే జస్ట్ చిన్న నవ్వేసి ఓకే అందరికీ అర్థమైంది, ఆయనకు కూడా అర్థమవుతుంది కదా నాగార్జున సార్కి, ఇంకా వదిలేసిండనమాట ఓకే అని చెప్పేసి. అండ్ ప్రేరణ కూడా అదే చెప్తుందనమాట. ప్రేరణ కూడా కింగ్ మన నబీలు అండ్ 0 నిఖిల్ని ఇచ్చేసింది. ఈ విషయంలో ప్రేరణ ఎంత క్లారిటీగా మాట్లాడిందంటే ఆ అమ్మాయిని చూస్తే భలే అనిపించింది అనమాట. సో క్యూట్ అనిపించింది నాకైతే. ఇదే సార్ ఏ డిస్కషన్ జరిగినా వాళ్ళ ముగ్గురు కలిసి అది ఎంత రాంగ్ అయినా సరే వాళ్ళకి కన్వీనియంట్గా మార్చుకొని అది రైట్ వేలో పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళ క్లాన్లోకి మేము ఎవ్వరు కూడా వెళ్ళడానికి ట్రై చేయలేదు సార్ అని చెప్పేసి ఎంత డైరెక్ట్గా క్లియర్గా మొహం మీద కొట్టినట్టు చెప్పింది అనమాట. ప్రేరణ సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఈ ఎపిసోడ్లో మాత్రం కిరాక్గా ఖతర్నాక్గా మాట్లాడింది అనమాట. నాగార్జున సార్కి కూడా అర్థమైందనమాట. నాగార్జున సార్ కూడా అడుగుతాడు, మీ క్లాన్లోకి మిగతా హౌస్ మేట్స్ అందరూ ఎవరు రాకపోవడానికి రీజన్ ఏంటి నిఖిల్ అని అడిగితే, మేము ముగ్గురం కొంచెం ఒకే డెసిజన్ తీసుకుంటాం, ఒకేలా ఉంటామని వాళ్ళ ఫీలింగ్ సార్ అంటే, వాళ్ళ ఫీలింగ్ అవునా కాదా అని హౌస్ మేట్స్ అడగానే ఎస్ సార్ అనేస్తారనమాట. అందరు యునానిమస్గా చూడండి, యునానిమస్గా అందరూ ఎస్ చెప్తున్నారు. వాళ్ళకే కాదు నాకు కూడా అదే ఫీలింగ్ ఉంది, మేబీ మీరు అలా ఉండకండి అని చెప్పేసి అయితే చెప్తాడనమాట. అండ్ ప్రతి ఒక్క కౌంటర్ కూడా సోనియా అండ్ పృథ్వీ కొంచెం తక్కువనేమో కానీ సోనియాకి నిఖిల్కి మాత్రం బాగా కౌంటర్లు వేసారనమాట. సీత కానీ డైరెక్ట్గా మాట్లాడారు. ప్రేరణ నాగార్జున సార్ ఆల్సో డైరెక్ట్గా మాట్లాడినమాట. వీళ్ళు ప్రతిదీ వీళ్ళ ముగ్గురులోనే ఉంటుంది, వీళ్ళ ముగ్గురే గేమ్. నిఖిల్ ఏదైనా మాట్లాడినా ఒక చీఫ్ ఈయననా సోనియానా అర్థం కావట్లేదు సార్ అని చెప్పి సీత అంటుందన్నమాట. ఈయన చెప్పే మ్యాటర్ ఇప్పుడు ఒకలా ఉంటుందా, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకో మాటలాగా అవుతుంది అని చెప్పేసి. పృథ్వీ మొన్న అన్న డైలాగు ఇప్పుడు నాగార్జున సార్ నేను రిపీట్ చేస్తున్నమాట. నువ్వు నారదలాగా బిహేవ్ చేస్తున్నావు, ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒక డైలాగు, అక్కడికి వెళ్ళినప్పుడు ఒక డైలాగు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక డైలాగు. అది నువ్వు చీఫ్గా ఉండి అందరినీ కన్విన్స్ చేసే పద్ధతిలో, అంటే నువ్వు మంచోడుగా అనిపించుకునే పద్ధతిలో అలా కన్విన్స్ చేస్తున్నావేమో, బట్ అది చూస్తున్న కొద్దీ అందరికీ రాంగ్గా కనిపిస్తుంది, కరెక్ట్ కాదు అది. అండ్ నువ్వు ఎక్కడైనా సరే ఒకే మాటగా స్ట్రాంగ్గా నిలబడాలి, స్ట్రాంగ్గా మాట్లాడాలి అని చెప్పేసి నిఖిల్కి అయితే వేసిండనమాట నాగార్జున సార్. ఇట్లా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సీతకు అండ్ నబీల్కి కింగ్ పోస్ట్ ఇచ్చిండు. అండ్ థర్డ్ ప్లేస్లో పృథ్వీకి అనమాట. పృథ్వీకి కొంచెం ముగ్గురే, నబీల్ ఇచ్చిండు అండ్ సోనియా ఇచ్చింది అండ్ ఆల్సో నిఖిల్ అనమాట పృథ్వీకి కింగ్ అని. ఇక 0లో అయితే మణికంఠ ఫుల్ అనమాట. అండ్ నెక్స్ట్ నైనికకి 2 అండ్ సోనియాకి 1 అనమాట, ఒక్కరు పెట్టారు. ఇంతే అనమాట. ఇవి మ్యాక్సిమం నబీల్ కింగ్ ఆఫ్ ది హౌస్ ఇవాళైతే నబీల్ అనమాట. అండ్ ఎంటర్టైన్మెంట్ వాజ్ అండ్ క్లారిటీగా మాట్లాడడము, షార్ప్నెస్, నాకైతే సీత అండ్ ప్రేరణ సూపర్గా అనిపించింది ఈ ఎపిసోడ్లో. లాస్ట్కి అయితే మన
నాగార్జున సార్ ఒకరిని సేవ్ చేయాలి అని చెప్పేసి అయితే సేవ్ చేస్తాడు. ఈ సేవింగ్ కంటే ముందు సోనియాకు కూడా వీడియో చూపిస్తాడు. ఎవరికి? యష్మికి వీడియో చూపిస్తాడు అండ్ విష్ణు కూడా వీడియో చూపిస్తాడు అనమాట. యష్మి విషయంలో సోనియా చెప్తుంది కదా, నువ్వు ఆ ఇద్దరినే చూస్తున్నావేమో అని చెప్పేసి అయితే అంటుంది కదా నామినేషన్లో వీడియో వేసేసి. ఏంటమ్మా ఈ మాట, ఒక్క విష్ణు మాట అన్నదానికి అడల్ట్ కామెడీ అని చెప్పేసి అయితే అనేసినావు నువ్వు. మరి ఆ అమ్మాయికి ఇలాంటి మాట అనడం ఎంతవరకు కరెక్టు? మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాలి అని చెప్పేసి అయితే యష్మి గురించి సోనియాకి గట్టిగానే ఇస్తాడు. అది నేను అంతా ఆలోచించి అనలేదు సార్, హార్ట్ఫుల్గా అనలేదు. చేసేటివన్నీ చేసేస్తుంది, మాట్లాడేటివన్నీ మాట్లాడేస్తుంది. ఇంకా లాస్ట్కి మళ్ళీ కన్విన్స్ ఈ టైంలోనే అంటుందన్నమాట మన ప్రేరణ, వీళ్ళు ఏది చేసినా ఏది మాట్లాడినా వాళ్ళ కన్వీనియంట్గానే మాట్లాడుకుంటారు సార్ అని చెప్పేసి. అండ్ విష్ణు విషయంలో కూడా నిఖిల్కి చీఫ్గా ఓడిపోయాడు, బొట్టు పెట్టుకొని గాజులు పెట్టుకొని అని చెప్పేసి ఒక వీడియో చూపిస్తారనమాట. అమ్మ కొంచెం వాయిస్ అనేది తగ్గించు అండ్ మరీ ఆలోచించి మాట్లాడు అంటే మేము కొంచెం జోక్గా మాట్లాడుకుంటాం సార్ అంటే జోక్ అయినా సరే అది బయటకు వేరేలా పోతుంది, కొంచెం ఆలోచించి మాట్లాడమ్మా విష్ణు అని చెప్పేసి విష్ణు కొంచెం స్వీట్ అండ్ వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. నాగార్జున సార్ కొంచెం అంత హెవీగా అయితే ఇస్తలేడు. లాస్ట్ వీక్లో కూడా అట్లనే చేసిండు అనమాట. ఈ వీక్ కూడా అంతే చేసిండేమో అని అనిపించింది. సోనియాకి మాత్రం మనం అనుకున్నంతగానే గట్టిగానే ఇచ్చిండనమాట. అండ్ యష్మి విషయంలో మాట్లాడింది, విష్ణు విషయంలో మాట్లాడింది, పేరెంట్స్ అండ్ అడల్ట్ కామెడీ గురించి, రిలేషన్స్ గురించి బాగానే మాట్లాడింట. ఆఖరిలో అయితే ఇంకే ఈ రోజైతే సేవింగ్ చేసేసి వెళ్ళిపోదాము అని చెప్పేసి అయితే ప్లేట్ పైన ఫోమ్ రాసింది ఉంటే ఫోమ్ తీసేస్తే ఎవరు సేఫ్ అన్సేఫ్ అని చెప్పేసి చూపిస్తారు అని చెప్పేసి అంటే ఈ రోజైతే మన నబీల్ అయితే సేఫ్ అయిపోయాడు. అండ్ మణికంఠని అసలు నామినేషన్లో నిల్చోబెట్టలేదు, ఆయనకు చేతికి ఫోమ్ అయితే ఇవ్వలేడు. నువ్వు ఎక్కువ జీరోలతో ఉన్నావు కాబట్టి డేంజర్ జోన్లో ఉన్నావు, నీ గురించి రేపటి ఎపిసోడ్లో అయితే చూద్దాము అని చెప్పేసి అయితే నాగార్జున సార్ అయితే ఎపిసోడ్ అయితే ముగించేశారు. ఈ సాటర్డే ఈ వీడియో అనమాట. ఇవాళ ఎలిమినేషన్ అయితే ఉంటుంది, ఎవరైతారో అనేది చూద్దాము. మ్యాక్సిమం సోనియానే 100% సోనియా ఎలిమినేట్ అవుతుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.